పెడతాం, గ్రామ సభ పెడతాం. ఒకటి కాదు, ఎన్ని గ్రామ సభలు అంటే మనకు అవసరమైన అన్ని గ్రామ సభలు మనం పెట్టుకుంటూ వెళ్తాము. ఈ రోజు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమంగా ఇక్కడికి వచ్చున్నాము. ఇది మొదలు కాదు, చివరి రోజు కాదు, లేకపోతే ఇది మొదటి రోజు. మనం ఈ రోజు నుంచి అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఒక పని చేద్దాము, కార్యక్రమం కొంతమంది ముందుకి రావడానికి వచ్చున్నారు ఇవ్వడానికి, వారితో ప్రభుత్వం మార్చే రైతు పరిస్థితి ఏంటి? 2014లో ముందే వెళ్తున్నామని చెప్తున్నారు మీరు. 2019-24లో రైతులు ఏం చేయగలిగారు? ఏ కోరికలు ఏం సాధించగలిగారు? ఏం అభివృద్ధి చేసుకోగలిగారు? మీకు ఒక నిమిషం పూర్ణ చెప్పేది విను. పూర్ణ విను, ఒక నిమిషం ప్లీజ్. రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. 2 విషయాల మీద మీరు అడిగిన దానిలో మంత్రి గారి దృష్టికి పెట్టాం. కొన్నేమో ఇప్పుడు నేను సభాపూర్వకంగా రిక్వెస్ట్ చేశాను. ఆగండి, మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినాక నేను మాట్లాడాను. చట్టబద్ధత అనే అంశం మీద కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీని మీద వర్క్ చేస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అనే అంశాన్ని గజెట్ రూపంలో ప్రయత్నం చేస్తున్నారు. అది హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉందనేది మొన్న 3 మ్యాన్ కమిటీలో చెప్పారు. కోర్టులో కేసులో నిలబడే కాదు, అది పక్కన పెడదాం. ఇంకా రెండో సాధించకపోవటం ఏం లేదు. ఓకే, ఒక్క నిమిషం. మీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే విను, నా మాట పూర్తిగా వినండి. మీరు అడిగినా నేను సమాధానం చెబుతున్నా. ఆ ల్యాండ్ పూలింగ్ జరిగిన రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీ భూమి సేకరణ తీసుకున్న సందర్భంలో 3 సంవత్సరాల కంటే లోపే అభివృద్ధి చేసి చూపిస్తాం అనేది ఖచ్చితం, అందులో డౌట్ లేదు. మీరు ల్యాండ్ పూలింగ్ 60 రోజుల లోపు మీ ఊర్లో ప్లస్ ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను. కానమ్మా, నేను చెప్పేది మీ డౌట్ ఏంటంటే ఆయన 3 రాజధానులు పాట ఎత్తి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే మీకు వచ్చే అభివృద్ధి సంగతి మీకు డౌట్. నా మాట అది రాజధాని ఇక్కడే ఉంటది, మార్చడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినాక ఇంకా అభివృద్ధి జరగకపోవడం అనే పాయింట్ లేదు. మీరు అందరూ ఇంటింటికి తిరిగి అందరూ ఇస్తానని రాసి ఇప్పుడు 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. అందరు భూములు రాసి ఇచ్చేస్తాను. అందరూ అగ్రిమెంట్ గా మీరు అందరూ అదే సిఆర్డి యాక్ట్ లోనే 3 years లోపల చేస్తామని చట్టంలోనే ఉంది, మన చట్టంలో. ఇప్పుడు చట్టంలో పెట్టామని చెబుతున్నారు. ఇప్పుడు దాకా లేదని నేను అనుకున్నాను. స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి రాజధాని ఇక్కడ నిలిచింది. కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడింది రాజధాని బికాస్ ఆఫ్ సిఆర్టీఏ చట్టం అంత పకడ్బందీ ఉండబట్టి. ప్రోగ్రెస్ జరగకపోవడానికి కారణాలు డిఫరెంట్. ప్రోగ్రెస్ జరగకపోవడానికి కారణాలు చాలా పొలిటికల్ రీజన్స్ తో రాజధాని మార్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం మనకి సపోర్ట్ గా ఉంది. గెజిట్ ఇవ్వబోతోంది. అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసిస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకొని 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. కండిషన్ ఉంది, మీరు చూసుకోండి. కండిషన్ పెట్టమన్నా సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే అసలు ఆ పరిస్థితి రాదంటున్నాను. ఆ పరిస్థితి రాదు. ఇప్పుడు రెడ్డి గారు విను, నా మాట విను. మీ పరిహారం ఇప్పుడు ఒరిజినల్ గా వినండి, నా మాట వినండి.
మీ మాటే కానీ మా మాట ప్రభుత్వం చేత ఖర్చు చేయించలేదు అని చెప్పి కోర్టు విను వ్యాఖ్యానించారు. వినండి, నా మాట వినండి. ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ పూలింగ్ గా గతంలో జరిగినప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? 10 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసిన ఫ్లాట్ మీకు అందజేస్తామని. అవునా కాదా? అవునా? ఆ అందజేయలేకపోయాం కనుక మళ్ళీ 5 ఏళ్ళు కౌలు పెంచాం. మళ్ళీ దాని అర్థం ఏంటి? కోర్టు కామెంట్స్ అక్రాస్ ద బెంచ్ చేసిన కామెంట్స్ కి ఆన్సర్ మనం చెప్పకూడదు. ఫైనల్ జడ్జిమెంట్ మీద చెప్పాలి మనం. ఏదైనా ఉంటే మాట్లాడదాంలే రండి. 3 సంవత్సరాలు అడిగారు. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి చూపిస్తామనేది ప్రభుత్వ హామీ. 3 సంవత్సరాల్లో డెవలప్ చేసినా కూడా వినాలా మీరు మాట్లాడు. 3 సంవత్సరాలు డెవలప్ చేసినా కూడా 10 సంవత్సరాలు యాన్యుటీ ఇస్తామనేది పూర్తి హామీ. ఈ 10 సంవత్సరాల్లో అక్కడ డెవలప్ కాలేదు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు ఇచ్చాం. 5 సంవత్సరాల పాటు పెన్షన్స్ ఇస్తున్నాం. మిగిలిన అన్ని జరుగుతాయి. మీకు ఆ ప్రాబ్లం లేకుండా 3 సంవత్సరాల కంటే ముందే చేసి చూపిస్తామని చెబుతున్నాం. ఓకే రండి. నమ్మకం